కాదా, ఘోర అపచారమా కాదా అని చెప్పాలి. మరి ఇక్కడ ప్రధాన వాదన ఏమిటంటే రామనారాయణుడు. ఓకే, రాముల వారిని ఆ సాక్షాత్తు ఆ తండ్రిని అనేక నామస్మరణలతో మనం మనం పూజించుకోవచ్చు. మనకి సహస్రనామాలు ఉన్నాయి, మనం అష్టోత్తరం చేస్తున్నప్పుడు అనేక నామాలు చెప్పుకుంటాము. ఇలా ఎన్ని నామాలు చెప్పుకున్నా కూడా ఒక అస్తిత్వం ఉంటుంది యుగ పురుషుడికి. సాక్షాత్తు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి త్రేతాయుగంలో ఆ తండ్రికి ఒక అద్భుతమైన అస్తిత్వం ఉంది. ఈ రోజుకి కూడా రామాలయం లేని ఒక ఊరిని కూడా మనం చూడలేం. అది దేశ నలుమూలలా కాదు, దేశాన్ని దాటి కూడా అఖండ భారతంలో కూడా మీరు చూస్తే అనేక దేశాలలో ఈ రోజుకి కూడా రాముల వారు అంటే అంతటి ప్రభావితమైన అంతటి గొప్పటి మర్యాద పురుషుడు ఆ స్వామి. మరి అలాంటి స్వామి వారి అస్తిత్వాన్ని ఈరోజు మనం ఏ పేరుతో పిలిచినా కూడా పిలిచి మనం స్వామిని తరించవచ్చు, కానీ ఆ అస్తిత్వాన్నే పూర్తిగా కాలరాసే పరిస్థితి ఈరోజు జరుగుతోంది. అక్కడ మనకి యాదగిరి గుట్ట ఉన్నది, యాదగిరి గుట్టలో కూడా నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఆయన కూడా దశావతారాల్లో ఒక అవతారమైన నరసింహస్వామి అవతారం. మరి ఈ రోజు కూడా అక్కడ నిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగే గోత్ర ప్రవరలు నామాలు ఏ దాని మీద జరుగుతుందో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. తిరుమలలో శ్రీనివాస కళ్యాణం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి నూతన వధువరులు కూడా వెళ్ళి తప్పకుండా శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నారు. మరి అక్కడ కూడా ఆయన కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన అవతారంలో ఒక అవతారమే. మరి అక్కడ మాత్రం తిరుమలలో ఏమన్నా మనం శ్రీనివాస నారాయణ అని చెప్పి గోత్ర ప్రవరలు మారుస్తున్నామా, వారి అస్తిత్వాన్ని మనము పూర్తిగా కూడా తప్పుదారు పట్టిస్తున్నామా, ఇది నా ప్రశ్న. అలాగే అనేక కృష్ణాలయాలు ఉన్నాయి. మరి అక్కడ ఏమన్నా మనం నారాయణుడు అని కలిపి గోత్ర ప్రవరులు మార్చేసి పేరు అస్తిత్వాన్ని మార్చేసి కళ్యాణాలు చేసుకుంటున్నామా? ఇవన్నీ కూడా ఒక కామన్ సెన్స్. అంటే ఇప్పుడు నేను పండితురాలని కాదు, ఇక్కడ అనేక మంది స్వామీజీలు పండితులు ఉన్నారు, ఇక్కడ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు. ఇక్కడ ఒక సామాన్య భక్తురాలుగా నాకు వచ్చిన ఆలోచన ఏమిటి, ఇక్కడ దశావతారాల్లో అనేక అవతారాలు ఉండి స్వామివారు అనేక యుగాలలో కూడా భక్తులు తరింపజేయడానికి ఆ అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఆ అస్తిత్వాన్ని, ఆ రూపాన్ని, ఆ యుగంలో ఉన్న ఆ స్వామి యొక్క అవతారాన్ని మనందరినీ కూడా తీసుకెళ్లి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ అస్తిత్వాన్ని మార్చే హక్కు మనకి ఎక్కడిది? మనం స్వామి వారిని ఎలాగైనా కొలుచుకోవచ్చు, ఎలా పిలిచినా పలుకుతాడు ఆ స్వామి, కానీ ఆ అస్తిత్వాన్ని చెరిపే అధికారం మనకి ఎక్కడుంది? చరిత్రలో ఆనవాళ్లు తుడిపేసే అధికారం మనకి ఎక్కడుంది? ఇవన్నీ కూడా ఏదో కథల్లో చెప్పే కథలు కాదు కదా, సాక్షాత్తు మనకి అనేక చారిత్రాత్మక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అదే భద్రాచలంలో అనేక శిలాశాసనాలు ఉన్నాయి, అనేక మంది చరిత్రకారులు కూడా రామయ్య అక్కడ అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడైనా శ్రీరామచంద్రమూర్తి అయినా వాళ్ళు కేవలం మన కథల్లో చెప్పుకునే ఇతిహాసాలు, కథలు చెప్పుకునే కథలలో ఉండే పాత్రలు కాదు. నిజంగా చరిత్రలో వారి ఆడవాళ్ళు వారు చేసినవన్నీ కూడా ఈరోజు అనేక రూపాలలో, శాసనాల రూపాలలో అనేక చారిత్రాత్మక ఆధారాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి అలాంటి యుగ పురుషుల చరిత్రను అవహేళన చేస్తున్నారు కొంతమంది, వాళ్ళ ఆధిపత్యం కోసం మాత్రమే చేస్తున్నారు. సో ఇక్కడ ఈరోజు హిందూ సమాజం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే ఈ చరిత్ర ఆనవాళ్ళు తురిపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆధిపత్యం కోసం, దీన్ని మనం కల్చరల్ ఇరేజర్ అంటాం. ఒక కల్చరల్ లెగసీని కల్చరల్ ఇరేజర్ వైపు తీసుకెళ్తున్నారు. అంటే చరిత్రలో ఉన్న చరిత్ర ఆనవాళ్లు తుడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో అనేక మంది విదేశీ దండయాత్రలు చేసి ఇటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ సఫలీకృతం ఎప్పుడూ అవ్వలేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు మన ధర్మం ముసుగులో కొంతమంది ఈరోజు మన ధర్మాన్ని అవహేళన చేస్తూ, మన ధర్మానికి సంబంధించిన మూల పురుషోత్తముడైన రామచంద్ర స్వామికి అపచారం చేస్తున్నా కూడా ఇంకా మేధావి వర్గం మౌనంగా ఉండడం ఎంతవరకు తగును? ప్రభుత్వాలు కూడా దీనివల్ల ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎవరికి భయపడి మౌనం వహిస్తున్నారు? ధర్మద్రోహం చేస్తే దేశద్రోహం చేసినట్టే. మన దేశానికి ధర్మానికి అవహేళన చేసి అపచారం చేసిన వాళ్ళందరూ కూడా ద్రోహులే. ఈ కోర్టులలో ఈ చట్టాలలో తప్పించుకోవచ్చు, కానీ పరమాత్ముడి కోర్టులో వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పించుకోలేరు. చరిత్రలో మనకి అనేకమైన, మీరు ఒక్కసారి చరిత్ర పుటమిలోకి తొంగి చూస్తే దైవద్రోహం చేసిన వాళ్ళు, అపచారం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయో, వాళ్ళ కుటుంబాలు ఎటువంటి దీన స్థితిలో ఉన్నాయో అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. మన కళ్ళ ముందు కూడా ఈ రోజుకి అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపంతో
చేసిన దైవ అపచారానికి చంపలేసుకొని తప్పైపోయింది అని సరిదిద్దుకొని ఏదైతే ఈరోజు సమాజంలో హైందవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారో, మన 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 దేవుడికి అపచారం చేస్తున్నారు, ఆడవాళ్ళు తుడిపే ప్రయత్నం చేస్తున్నారు, ఒక అద్భుతమైన కల్చరల్ లెగసీని పూర్తిగా కూడా మాయం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పటికీ సఫలీకృతం అవ్వలేరు. ఎందుకంటే మనం ఈరోజు సాక్షాత్తు ఇక్కడ ఆ కంచర్ల గోపన్న గారు భక్త రామదాస్, మరి భక్త రామదాస్గా మన అందరికీ తెలుసు. మరి ఆయన ఈ భక్తుల చేత ఏర్పాటు చేయబడే ఆ భక్తుల కోసం దిగొచ్చాడు ఆ రామచంద్రమూర్తి. మరి అలాంటి ఈరోజు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ పూర్తిగా కూడా ఈరోజు భక్తులని నిజంగా ఇది భక్తులకి నిజంగా ఎంతమంది బాధపడుతున్నారు. కాకపోతే అందరూ వచ్చి బయటకి ఉద్యమం చేయలేరు, అందరూ వచ్చి మాట్లాడలేరు. ఎంతోమంది నిశ్శబ్దంగా కన్నీరు కార్చడం తప్ప ఆ భక్తుల కన్నీళ్లు పెనుశాపమై ఎవరైతే దైవ అపచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీన స్థితి రాబోతోంది. ఇది తథ్యం. దాన్ని మనం పరోక్షంగా కూడా మన కళ్ళ ముందు అధర్మంగా నడుస్తున్నప్పుడు, అధర్మం ప్రబలిస్తున్నప్పుడు దాన్ని మనం సైలెంట్గా వీక్షించినా కూడా మనం అపచారం చేసినట్టే, అందులో మనం కూడా బాగా ఉన్నట్టే. దానికి నిదర్శనం మహాభారతం తీసుకుంటే అనేక మంది ఉద్దండులు, అనేక మంది విజ్ఞానవంతులు, గొప్పవాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇలాంటి అనేక మంది కూడా మరి పాండవులు ధర్మం వైపు ఉంటే కౌరవులు అధర్మం వైపు ఉన్నప్పుడు అధర్మాన్ని సమర్థించిన ఇటువంటి పండితులు, ఇటువంటి పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు కూడా కేవలం అధర్మం వైపు మౌనంగా వీక్షిస్తున్నప్పటికీ అందులో భాగమయ్యారు. కాబట్టి ఒకసారి ఇతిహాసాలు చూస్తే ఏం జరిగిందో నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ధర్మము అధర్మము రెండే ఉంటాయి. ధర్మం వైపు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, దైవ అనుగ్రహం వాళ్ళతోనే ఉంటుంది. అధర్మంగా ఉన్న వాళ్ళు, తప్పు చేస్తున్న వాళ్ళ పనిని వీక్షిస్తూ మౌనం వహించిన, అది అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మేధావులు కావచ్చు, పండితులు కావచ్చు, అన్నీ తెలిసిన వారు కావచ్చు, ఎప్పుడైతే అధర్మం వైపు మీరు కనీసం తప్పు అని చెప్పలేకపోతున్నారో ఆ అధర్మంలో మీకు సైతం అందులో పాపం మీరు కూడా పంచుకున్నట్టే. కాబట్టి ఈరోజు అనేక మంది పూర్తిగా రామభక్తుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అది ఘోర అపచారం. చిన్న సింపుల్ లాజిక్, దీనికి కోర్టులు న్యాయస్థానాలు అక్కర్లేదు. నిజంగా బాధాకరం. ఈరోజు భక్తులు న్యాయస్థానం మెట్లెక్కడం అనేది ఇంకా బాధాకరం. ఏ అన్య మతంలో కూడా ఇటువంటి పరిస్థితి మనం చూడం. కేవలం మన ధర్మం గురించి ఈ రోజుకి కూడా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ధర్మం గురించి మనం పోరాడుతూనే ఉన్నాం. ఆనాడు ఎవరో దుండగులు, విదేశీయులు వచ్చి ఈ దేశ ధర్మాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నారు. ఈ దేశ ధర్మానికి సంబంధించిన అనేక ఆలయాలు ధ్వంసం చేశారు, సంస్కృతి నాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఈ సమాజంలో, హిందూ సమాజంలో ఇందులో కొంతమంది ముసుగు వేసుకున్న దొంగలు కూడా ఇలాంటి పని చేయడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మీ జ్ఞాన నేత్రం తెరుచుకొని చేసిన తప్పుకి ప్రక్షాళన చేసుకొని పశ్చాత్తాపంతో ఆ సీతారామచంద్ర ప్రభువుల్ని వేడుకుంటూ క్షమించమని కోరుకుంటూ, ఏదైతే దైవాపచారం, ఘోరాపచారం ఒకటి జరుగుతుందో ఇది ప్రక్షాళన కావాలి. మేము అడుగుతుంది ఒక్కటే, స్వామివారి అమ్మవారి గోత్ర నామ ప్రవరులతో అక్కడ ఆ కళ్యాణం శోభాయవంతంగా జరగాలి. ఇది భక్తుల కోరిక. భక్తుల కోరిక అంటే అనాదిగా, నేను అదే అంటున్నాను. మన చిన్నప్పుడు మనం రేడియోలో ఏం విన్నామంటే ఇదే, ఇంతకంటే నిదర్శనాలు ఉంటాయి, ఇంకేమైనా ఆధారాలు తెమ్మంటారు? ఏ ఆధారం తెమ్మంటాడు? ఒక భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉన్న బంధం గురించి ఆధారాలు కావాలా? ఒక భక్తుడు భగవంతుడికి సంబంధించిన ఆధారం మనకు కావాలా? సాక్షాత్తు రామదాసు ఆ తానిషా ప్రభుకే రామోజీ లక్ష్మోజీ అని ఆయన కల్లో కనపడి ఆ తానిషా ప్రభువే మనసు కరిగి రామదాసును విడిపించి సాక్షాత్తు ముత్యాల తలంబ్రాలు అనేకమైన కానుకలతో ప్రతి సంవత్సరం కూడా ఒక ముస్లిం రాజైనా కూడా సాక్షాత్తు భద్రాద్రి అయోధ్య దక్షిణ అయోధ్యగా చెప్పబడుతున్న భద్రాచలంలో మన మత విశ్వాసానికి దూరంగా ఉన్న వ్యక్తి కూడా ఆ రామయ్యని కొలవడానికి వచ్చాడే. ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళకి ఎందుకండి ఇటువంటి పైత్యం? ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళకి ఎందుకండి ఇటువంటి ఈ ఘోర అపచారం చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి భక్తుల చేత నిర్మించబడ ఆ ఒక్క పుణ్యక్షేత్రానికి మళ్ళీ
దాని పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా ఈరోజు భక్తురాలుగానే ఈరోజు విన్నపించుకుంటున్నాను. నిజంగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. ఘోర అపచారం చేయకండి. మనమందరం కూడా సాక్షాత్తు ఎక్కడో కాదు, ఆ తండ్రి ఆ తల్లిదండ్రులు వచ్చి మన తెలంగాణ మన గడ్డ మీద ఇక్కడ కొలువే ఉన్నారు. మనం గౌరవించుకోవాలి, ఆ సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవివేకంగా మాట్లాడవద్దు. ఈరోజు నారాయణుడు కాదు అని ఎవరూ విభేదించటం లేదు. నారాయణ స్వరూపమైనప్పటికీ కూడా ఆ యుగ పురుషుడి యొక్క అస్తిత్వాన్ని మనం గౌరవిద్దాం. భద్రాద్రిలో కొలవైన సీతారామచంద్ర స్వామి వారికి వారి గోత్ర ప్రవర నామాలతో అద్భుతంగా వారికి కళ్యాణ మహోత్సవం జరిపించుకుందాం.